ఏంట్రా ఇది? బస్సు లేని బస్ స్టాప్ లో బస్సు పక్కన కన్నా మహారాజు బయటికి రారా. అన్ టైమ్ లో నిద్ర ఏంట్రా నీకు? అన్ టైమ్ లోనే రా నిద్రపోతారు. అలా అయితే ఓకే. రే రారా బయటికి. రే త్వరగా రారా, మేము 4 గంటలకు వెళ్ళాలి కదా. కుటుంబం అంతా కలిసి చీకట్లో ఉన్నారేంట్రా? ఏంట్రా లైట్ ఆఫ్ నిద్రపోతున్నారు? త్వరగా రండి, బయట రండి. ఏంటి బాబు ఈ టైంలో? అందులోనూ తాంబూలను తీసుకొచ్చారేంటి? నేను ఆ రోజే చెప్పానుగా, షేర్ మార్కెట్ లో పనిచేసే అబ్బాయికి నేను అమ్మాయిని ఇవ్వను అని. అన్ని కంపెనీలు సెన్సెక్స్ 7 పాయింట్లు డౌన్ లో ఉంది తెలుసా? ఇదిగో అమ్మాయిని అడగడానికి రాలేదు, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చా. ఎందుకు? దేవత దేవకన్య అలాంటి అమ్మాయి దొరికింది. నేను మాట అనకరా. సారీ మావ, క్షమించరా. ఈడు పెద్ద బిల్ గేట్స్ షేర్ మార్కెట్ గురించి చెప్తాడు. షేర్ మార్కెటింగ్ చేసే అల్లుడిని వద్దని చెప్పే మొహం చూడు. బెగర్ బాయ్, షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసావు కదా, దాని రిసిప్ట్ దాచుకున్నావా? 3 కాఫీ 6 బజ్జీలు మొత్తం 54 రూపాయలు అయింది. ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాం కదా. ఇదిగో తీసుకోరా, ఇదిగో తీసుకో. కాంజూరింగ్ కమింగ్. బాబు లెక్కల్లో 2 నీళ్ల బాటిల్ తగ్గే. 2 వాటర్ బాటిల్. అవును. 94 టిప్స్ ఇచ్చానా? ఇచ్చే పర్వాలా, తల 3 రూపాయలు తీసుకుంటారు. దగ్గర వెళ్ళొద్దు అని చెప్పారు కదా. ముందు ఆ పూలు తీయమ్మా తల్లోంచి. అవును మావా, ఈ దెయ్య మొహంది నాకు అత్తయ్యట, ఈ బజ్జి మొహం గాడు నాకు మావట. అయ్యో ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది మావా. మిమ్మల్ని అసహ్యంగా తిరుగుతుంటే అలా దున్నపోతూ నిలబడారండి. ఇదిగో తీసుకోండి, మీ ఫ్యామిలీ అంతా జ్యూసులు తాగండి, వెళ్ళండి. అప్పుడైనా కలర్ వస్తున్నామో చూద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎవత్తది మసిబొగ్గు మొహం. ఒక్క నిమిషం, నేనే నిన్ను రిజెక్ట్ చేయలేదు. ఇదిగో ఇక్కడ నుంచింది ఒక గొరిల్లా. వీడే పెళ్లి కొడుకు అనుకొని వద్దని చెప్పాను, కానీ మీరే పెళ్లి కొడుకు అని తెలిస్తే నాకు డబ్బులు ఓకే. ఏం ఫ్యామిలీ గ్రహ బొమ్మ అంటే నేను సరిగాని వెంటేసుకుని తిరుగుతున్నాను. అయితే థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు కాదు. ఓకే థ్యాంక్స్ బావా, నన్ను కాపాడారా, చాలా థ్యాంక్స్. చూసావు కదా మా అల్లుడిని, పదరా. అరే నా మేకింగ్ లో ఒక ట్రైలర్ తీసాను కదా, అది వాళ్ళ ఫ్యామిలీకి చూపించు. వీళ్ళ మొహాలకి ట్రైలర్ అక్కర్లేదు, ఫస్ట్ లుక్ చాలు. ఫస్ట్ లుక్ ఇదిగో చూసుకో 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 ఎలా ఉంది, చూసుకో నువ్వు చూసుకో చూసుకో చూసుకోరా రే, చూసుకో ఎలా ఉంది. దేవతే దేవత దేవకన్య. ఏంటి ఇద్దరు వాడినే చూస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? పిల్లాడు సోల్డ్ అవుట్ అయ్యాడు. ఏంటి అర్థం కాలేదా? పిల్లాడు అమ్ముడుపోయాడు. వెళ్ళండి వెళ్ళండి. వచ్చారు. రే మావా, నేను ఇప్పుడు డాన్స్ చేస్తాను. అలాగా, నువ్వు నాతో కలిసి చేయాలి. ఆడు చూద్దాం. ఎంత టఫ్ అయిన స్టెప్ నేను వేయలేను. నా స్టెప్ చూస్తావా? ఓకే. అటాక్ బాల్ కు ఫోన్ చేసి మనం ఎంతమంది వస్తున్నామో చెప్పు. సరే. హలో అంకుల్, నేను చంటోని మాట్లాడుతున్నా. చెప్పు చంటోడా. ఎవరు అత్తయ్య? అత్తయ్య మావేలేరా? హలో వేరే నంబర్ ఇస్తాను, నోట్ చేసుకో. నంబర్ నోట్ చేసుకోవాలా? 9789. లేదు వినపడడం లేదు. ఏంటి దద్దమ్మా? ఎవరమ్మా? గొంతుకేమైంది? అప్పులో నానా నేనున్నానని చెప్పొద్దు. మావా, అత్త సరిగ్గా లేదు మావా. మావికి తెలియకుండా పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంటుంది. అంటే ఇక మీ అత్తయ్యతో మాట్లాడవా? నేనెలా మాట్లాడతానరా? రే, ఒకవేళ మనకి టెస్ట్ ఏమైనా పెడుతున్నారా? ఇలాంటప్పుడే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మావా. గణేష్, గణేష్, మూర్తి, మూర్తి, సుబ్బారావు, సుబ్బారావు. రే సాంగ్యానికి చెల్లెలు కావాలరా. ఏం చేయడం? టైం అయిపోయిందే. మన ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రావడం లేదు, కనీసం చెల్లిగా కూడా రారా? రే నా గర్ల్ ఫ్రెండ్ తీసుకురానా? తను నీకు చెల్లెలే కదరా? రే సూపర్ రా. అయితే అందరినీ వ్యాన్ లో తీసుకెళ్లిపోదామా? దీనికెందుకురా వ్యాన్ లో వెళ్ళడం? వాళ్ళందరినీ అక్కడి నుంచే తిన్నగా బస్సులో రమ్మను. అలా అయితే ఎవరింటో వాళ్లే ఉంటారు, ఎవరు రారు. పర్వాలేదా? ఊరుకోరా చిన్నమ్మా, మన ఇంటి ఫంక్షన్ కి మనమే ఖర్చు పెట్టాలి.
మాట్లాడుతూ చూడు పిసినగొట్టు మేడం. మావా, అత్తయ్య ఆవిడ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందిరా. అత్త వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తేనే తప్పు. తన నంబరే కదా, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటే ఏంట్రా గుసగుసలు? ఏం లేదమ్మా. పేర్లు రాయరా. అయ్యో పోరా. రామిరెడ్డి, రామిరెడ్డి, ఆ రోజా అక్క. రోజక్క. పేర్లు చూడు. ఈ పేర్లు చూస్తే పిలవబుద్ధిస్తుందా? రాయి పెట్టి కొట్టి తరిమేలా ఉన్నారు. పెట్టారు చూడు. పేరేంటి? హోమగుండం. ఏం గుండం? ఫోన్ వచ్చింది, మాట్లాడు. నన్ను కెలకడమే వీడి పని.